మే 28, 2025 బుధవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయగానే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా ప్రైస్ విషయం మాట్లాడుకునే ముందు మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఉదయం వీడియోలో స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు, ఈరోజు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పటికీ స్టిల్ నవ్వు ఇంకా బండ్లు దింపుతూనే ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే లోపల బండ్లు పంపిస్తున్నారు, అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోతూ ఉండాలి కదా. సో అందుకే ట్రాఫిక్ కూడా కొంచెం అంటే మండీలో ఎక్కువ ఉంది. అంటే స్టాక్ కూడా ఏ విధంగా వచ్చింది మీకు అయితే అర్థమవుతూ ఉంటుంది, అంటే ట్రాఫిక్ని బట్టి. ఇంకా దింపాల్సిన బండ్లు చాలా వరకు అయితే ఉన్నాయి, వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నాయి. వచ్చిన స్టాక్ ప్రకారం రేట్లు ఏ విధంగా పడుతుంది ఏమి అనేది వీడియోలో మాట్లాడుకుందాము. సో దిగుమతి మాత్రం దాదాపుగా ఒక 25% మేర దిగుమతి మళ్ళీ పెరిగింది. నేను ఉదయం చెప్పిన కాటికంటే మళ్ళీ ఉదయం ఇంకా ఒక 25% మేర దిగుమతి పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం నేటితో పోల్చుకుంటే దిగుమతి అది కొంచెం భారీగానే అని చెప్పచ్చు. టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఈరోజు ప్రస్తుతానికి వచ్చేసి నేటితో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది. వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుంది మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఇంకా టాప్ అండ్ టాప్ క్వాలిటీ మాత్రం 180 రూపాయలు సూపర్ టాప్. క్లాస్ అంతా 130, ఇంకా 140, 150, 160. ఇంకా మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు ఉంటాయి 90, 100, 110 మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు. ఇంకా మిక్సింగ్లు, ఈ పొడికాయలు, ఈ జాండీసింగ్, మెతులు ఇట్లాంటివంతా 50, 60, 70 ఇలా అయితే మార్కెట్ జరుగుతుంది. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి టాప్ క్వాలిటీ ఉంటే 180 రూపాయలు, క్లాస్ అంతా 130, 140, 150, 120 రూపాయల వరకు క్లాసు. ఇంకా మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు ఉంటే 90, 100, 110, 120 రూపాయల వరకు మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు. ఇంక మిక్సింగ్లు, పొడికాయలు 50, 60 ఇంక మీకు తెలిసిందే కదా. ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. దిగుమతి పెరిగింది, ధర అయితే తగ్గింది. వేలంపాట్లు చాలా స్లోగా జరుగుతుంది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లికి సంబంధించి. ఏమైనా పెరిగితే 10, 20 పెరగచ్చా, లేదా ప్రస్తుతం చెప్పిన 180కే పరిమితం అవుతుందో చూడాలి. దిగుమతులు మాత్రం కొంచెం భారీగానే అని చెప్పచ్చు. మార్కెట్ ఇంకా స్టిల్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి బండ్లు దింపేటివి. వేలంపాట్లు అయితే చాలా స్లోగానే జరుగుతుంది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఇంకా ఏమైనా పెరిగితే 10, 20 పెరుగుతుందా లేదనేది చూడాల్సి ఉంటుంది.